ఈ వారం మనం మంగళగౌరి వ్రతం గురించి వ్రతకల్పం గురించి తెలియజేసుకుంటాం. శ్రావణ మాసంలో వివాహితులైన స్త్రీలంతా కూడా మొదటి సంవత్సరం ప్రారంభించి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మంగళవారాలు ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలను కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతానికి పూజా విధానం అంతా యథావిధిగా షోడశోపచార పూజ చేసుకుంటారు, తోరం కట్టుకుంటారు. అలాగే ఆ వ్రత కల్పం విని అక్షతలు వేసుకుని ముందుగా ముత్తైదుకి ఒక వెదురు బుట్ట నిండా శనగలు, శనిమిడి, తాంబూలము పెట్టి ఆ ముత్తైదుకి ఆ వ్రత సందర్భంలో కాటికను పట్టడం అనేది ఒక ఆచారం ఉంది. వ్రతం చేసుకున్న సందర్భంలో కాటికను పడతారు. ఆ కాటికను ఆ ముత్తైదులందరికీ కూడా ఇస్తారన్నమాట. ఆ వాయినంతో పాటు కాటిక పెట్టి గంధము పొట్టు ఇచ్చి పుట్ట వాయినం ఇస్తారు. ఆ పుట్టుతో వాయినం ఇచ్చాక వివాహమైన మొదటి సంవత్సరంలో 5 ముత్తైదులకు వారిని మన ఇంటికి పిలుచుకుని కానీ లేకపోతే వారి ఇళ్ళకు మనం వెళ్ళి కానీ ఈ యొక్క వాయినం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సాధ్యమైన వాళ్ళు భోజనం చేయకముందే ఇచ్చుకుంటారు. సాధ్యం కాని వాళ్ళు సూర్యాస్మానంలోపు చేసుకుంటారు. అంటే ఒకే గ్రామంలో 25 మంది ముత్తైదులకి కొంతమంది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక బయట గ్రామాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే భోజనానంతరం కూడా వెళ్ళి సూర్యాస్మానంలో ఇచ్చుకుంటారు. అలాగే మొదటి సంవత్సరం 5, రెండవ సంవత్సరం 10 మంది, మూడవ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది. ఇలాగ 5 సంవత్సరాలు దీన్ని చేసి ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యాక వివాహం జరుగుతోన్న కన్యకు వివాహం అయిపోయాక సుముహూర్తం ధర్మరాది క్రియలన్నీ కూడా పూర్తయిపోయాక ఆ వివాహం జరుగుతోన్న వధువు ఎవరైతే ఉందో ఆ వధువుకి ఉద్యాపన చేసుకోవడం అనేది సాంప్రదాయం. ఒక గిన్నెలో 32 జోళ్ళు అరిసెలు పెట్టి దానిపైన పసుపు కుంకుమలు, రౌకుల గుడ్డ, మాంగళ్యము, మట్టెలు పెట్టి ఆ రౌకుల గుడ్డతోటి దానికి వాసన కట్టి ఆ పెళ్ళి కుమార్తెకు వాయినం కింద అందిస్తారన్నమాట. ఈ యొక్క మంగళగౌరి వ్రతానికి ఉద్యాపన ఇది. 5 సంవత్సరాలు లోపల ఏదైనా బంధువుల వివాహం జరిగితే అందులో చేసుకోవచ్చు, లేదా 5 సంవత్సరాలు అయిన తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు. ఉద్యాపనకి వ్రతం పట్టిన ప్రారంభించిన సంవత్సరం మొదలుచుకుని ఎప్పుడైనా సరే ఉద్యాపన చేసుకోవచ్చు. దానికి కాలపరిమితి అనేది ఏమీ లేదు. కొంతమందికి మొదటి సంవత్సరంలోనే ఉద్యాపన జరుగుతుంది, కొంతమంది 2, 3, 4, 5 లేని వాళ్ళకి 5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా ఉద్యాపన చేసుకునే వాళ్ళు ఉంటారు. అది మన అవకాశాన్ని బట్టి చేయడం. అదే కాకుండా ఈ ముత్తైదుల సంఖ్య కూడా కుటుంబ ఆచారాలు కొన్ని ఉంటాయి. కొంతమంది ప్రతి సంవత్సరం కూడా 5 ముత్తైదులకే ఇస్తారు. 5 సంవత్సరాలు కూడా 5 చొప్పున 5కే ఇస్తారు. కొంతమంది పుట్టవాయినం ఒక్కటే ఇచ్చేసి ఊరుకుంటారు. అది వాళ్ళ కుటుంబ ఆచారాన్ని బట్టి చేసుకునే క్రియ. అంచేత మీ అవకాశాన్ని బట్టి ఈ వ్రతాన్ని ఆచరించుకోండి. ఇక ప్రథమంగా ఈరోజు కొంతమంది నన్ను అడిగిన మీదట ఆ మంగళగౌరి వ్రత కథను చెప్పడానికి ప్రారంభిస్తున్నాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూర్వకాలంలో ఇరువురు బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి వివాహమై చాలా కాలమైంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంతానం కలగటం లేదు. ఎన్నో క్రియలు చేశారు, వాళ్ళకి తెలిసినటువంటి క్రియలు అనేకం చేశారు. యజ్ఞయోగాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, అనేక రకాల క్రియలు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి సంతానం కలగలేదు. సంతానం కలగపోయేటప్పటికి ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇక ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమేశ్వరుని ప్రీతి కలిగేటటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి పరమేశ్వరుడు సంతృప్తి చెందాడు. సంతృప్తి చెంది ఆ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమయ్యాడు కల్లా వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంఖవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాత్రయం చ వరదం వందే శివం శంకరం. ఆ యొక్క పరమేశ్వరుడికి ప్రార్థన నమస్కారం చేసి, పరమేశ్వర, ఏమిటయ్యా నా గ్రహస్థితి, నాకు వివాహం ఇంతకాలమైంది, సంతానం కలగలేదు, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి ఉపనిషత్తులు చెబుతున్నాయి. పుత్రులు లేకపోతే పుట్టగతులు ఉండమని చెప్పి శాస్త్రం చెబుతోంది కదా, నేను చేసిన లోపం ఏమిటయ్యా, నాకు ఎందుకు సంతానాన్ని ప్రసాదించలేదు అని అడిగేసరికల్లా, ఆయన నీ యొక్క పూర్వజన్మ దుష్కృతం వల్ల నీకు సంతాన యోగం లేదు, కానీ నీ తపస్సుకు మెచ్చాను గనక నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను. ఆ సంతానాన్ని ప్రసాదించడానికి నువ్వు 2 ఆలోచనలు చేసి నాకు చెబితే దాన్ని బట్టి నీకు సంతానాన్ని ఇస్తానన్నట్టు. ఏమిటయ్యా చెప్పవయ్యా అని చెప్పి పరమేశ్వరుని అడిగేసరికల్లా, నీకు సంపూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి పుత్రుడు నీ భార్య గర్భవాసాన్ని జన్మించడానికి అవకాశం లేదు, లేదా సంపూర్ణటువంటి సౌభాగ్యం కలిగేటటువంటి స్త్రీ నీ యొక్క భార్య గర్భవాసాన్ని జన్మించడానికి అవకాశం లేదు. అందుచేత నీవు ఆలోచించుకో, ఆయుర్దాయం లేనటువంటి మగపిల్లవాడు కావాలా, 5వ తనం సౌభాగ్యం లేనటువంటి ఆడపిల్ల కావాలా? ఈ 2 విషయాలు ఆలోచించుకుని నాకు చెప్పావంటే దానికి సంబంధించిన వరాన్ని నీకు ప్రసాదిస్తానన్నట్టు. అయ్యయ్యో, గొప్ప చిక్కు తెచ్చిపోయినావయ్యా పరమేశ్వర, ఈ ఆలోచన నా వల్ల ఇదా, నాకు కొద్దిగా సమయం ఇచ్చి నా ధర్మపతి నేను ఆలోచించుకుని వచ్చి నీకు నిర్ణయం చెప్తాను అన్నట్టు. అనేటప్పటికీ ఇతని అమాయకత్వానికి పరమేశ్వరుడు నవ్వుకున్నాడు. జనప్రియుడు, భక్త జనప్రియుడు పరమేశ్వరుడు. అలాగే నాయన వెళ్ళు, నీ భార్యను అడిగిరా, అంతవరకు నీ కోసం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అభయాన్ని ఇచ్చాడు. అభయాన్ని ఇచ్చేసరికల్లా ఆ యొక్క పరమేశ్వరుడు ఇంటికి వెళ్ళాడు. ధర్మపతిని పరమేశ్వరుడు కనిపించాడు. ఈ రకంగా నన్ను ప్రశ్నించాడు. 5వ తనం నేను ఆడపిల్ల కావాలా, ఆయుర్దాయం నన్ను మగపిల్లాడు కావాలా, ఏదో చెప్పమన్నాడు. ఏం చెప్పాలో నాకు అర్థం కాక నీ సలహా కోసం చెప్పి వచ్చాను, ఏం చేయమంటావు అని చెప్పి ఆ భార్యను అడిగేసరికల్లా, ఏమండి, పుట్టి తెచ్చిన పుత్రుడే మేలు ఉంటారు కదా, పున్నామనరకాత్ ఉత్తీర్య ఇది పుత్రాహ అని చెప్పి ఉపనిషత్తులు చెబుతున్నాయి కదా. అంచేత ఆయుర్దాయం లేనప్పటికీ కూడా పుత్రుడు కలిగాడు అని చెప్పి ఒక సంతోషం మనకు మిగులుతుంది. అంచేత పుత్ర సంతానాన్ని అడగండి అని చెప్పి ఆమె భర్తకు సలహా ఇచ్చిందట. వెంటనే పరిగెట్టుకుంటూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం నాయన, నీ సమస్య తీరిందా, ఏం వరం కావాలని చెప్పి అడిగేసరికల్లా, పరమేశ్వర, ఆయుర్దాయం లేనప్పటికీ కూడా పుత్రుడే కావాలని చెప్పి నా భార్య చెప్పింది, అందువల్ల నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి పరమేశ్వరుని వరం అడిగేసరికల్లా, నాయన, అదిగో ఈశాన్య మూలలోను నీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది కదా,
ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు నుంచి ఒక మామిడి పండును కోసుకుని వెళ్ళి నీ భార్య చేతికి ఆమెను భుజించమని చెప్పు. ఆమెను భుజిస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞ చేసి అంతర్ధానం అయ్యాట. వెంటనే బ్రాహ్మణుడు ఈశాన్యములుగా చూశాడు. మామిడి చెట్టు పండిపోయిన పళ్ళతో మామిడి చెట్టు కనిపించింది. పరుగున వెళ్ళాడు. ఆ పై మీద కండువా తీసుకున్నాడు. ఆ చెట్టును దొరికినన్న పళ్ళన్నీ కూడా కోసేసుకుని ఆ కండువాలో కట్టుకున్నాడు. బ్రాహ్మణుడు కూడా ఆశాప్రియుడు. మానవుడంటేనే ఆశామోహితుడు. అంచేత ఆశాప్రియుడైన ఆ బ్రాహ్మణుడు ఆ కండువా నిండా మామిడి పళ్ళు కోసుకుని పట్టుకింటికి వెళ్ళాట. ఇంటికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి కండువా మోటిప్పాడు. అందులో ఒక్క మామిడి పండు మాత్రమే మిగిలింది. అయ్యయ్యో, ఎన్ని మామిడి పళ్ళు కోసామే, ఒక్క పండే మిగిలింది. ఇదంతా పరమేశ్వరుడు లీల కదా. ఆయనతో మనం ఆటలాడుకోవడానికి సరిపోతామా? ఆయన చెప్పినట్టు ఒక్క పండే కోసుకుంటే సరిపోదు కదా అని చెప్పి ఆలోచించిన వాడై ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఒక్క పండు మాత్రమే మిగిలింది కదా, అది కదా పరమేశ్వరుడు యొక్క భగవత్ శక్తి అని చెప్పి గ్రహించి ఆ మామిడి పండును భార్య చేతికిచ్చాడు. ఆ మామిడి పండు భుజించిన కొద్ది రోజుల్లోనే ఆమె పరమేశ్వరు అనుగ్రహంతో గర్భవతి అయింది. 9 మాసాలు నిండిన పిదప ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీ. చాలా సంతోషించారు భార్యాభర్త కూడా. సంతానం కలిగింది, నాకు పుత్రుడు జన్మించాడు అని చెప్పి సంతోషపడుతున్నారు. అలా సంతోషపడుతున్న సందర్భంలోనే యమభటులు వచ్చేశారు. వీడి ఆయుర్దాయం తీరిపోయిందయ్యా, వీడికి ఆయుర్దాయం లేదు అని చెప్పేశారు కల్లా వెంటనే ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ యమభట్ల పాదాల మీద పడింది. అయ్యా, మీరు యమధర్మరాజు యొక్క భటులు, ధర్మానికి మూలపురుషుడైనటువంటి వాడు యమధర్మరాజు. అటువంటి యమధర్మరాజు భట్లైనటువంటి మీరు నా మీద కొద్దిగా జాలి దయా చూపించండి. పుత్రుడు కలగాడిన సంతోషం అనుమాత్రం సమయం కూడా లేదే. వాడి ఆట చూడలేదు, పాట చూడలేదు, ఏమాత్రం వేడుక తీరలేదు. నా మీద దయతెలిచి నాకు నా పుత్రుడు ఆటపాటలు చూసుకునేటటువంటి సమయాన్ని నాకు ఇవ్వండి. కొద్ది కాలం ఆగి మీరు వస్తే నా పుత్రుడు మీరు తీసుకువెళ్తారు కానీ అని చెప్పి యమభటుల పాదాలు పట్టుకు బ్రతిమాలింట. వెంటనే వాళ్ళు కూడా దయతో ఆలోచించారు. సరే, బ్రాహ్మణులాలు కదా, పరమేశ్వర అనుగ్రహంతో పుట్టిన కుర్రాడు కదా, అంచేత కొద్ది సమయాన్ని వాళ్ళకి ఇద్దామని చెప్పి యమభట్లు తిరిగి వెళ్ళిపోయాక ఆ కుర్రాడికి బారసాలు చేశారు, నామకరణ చేశారు, అన్నప్రాసం చేశారు. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా నడుస్తోంది. అలా కొద్ది రోజులు నడిచేటప్పటికల్లా మళ్ళా యమభట్లు వచ్చారు. యమభట్లు వచ్చి, అమ్మాయి, నువ్వు మమ్మల్ని కోరావు, నీ కోరిక ప్రకారం నీకు కొంత సమయాన్ని ఇచ్చాము, కానీ ఇప్పటికైనా నీకు రాని మాతో పంపిస్తే తీసుకువెళ్తాము, ఇది యమధర్మరాజ్ఞ అని చెప్పి ఆ యమభట్లు చెప్పేసరికల్లా, నాయన ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చారు, కుర్రాడి అచ్చటాముచ్చట్లన్నీ కూడా తీర్చుకునే అవకాశం నాకు కల్పించారు, కుర్రాడి అచ్చటముచ్చట్లన్నీ కూడా తీర్చుకున్నాను, ఇంకొకసారి నాకు అవకాశాన్ని ఇవ్వండి, అవకాశాన్ని ఇస్తే వాడికి ఏదో చిన్న అన్నాపాలన చూసుకుంటాను, చిన్న వయస్సు కదా, బాలుడు కదా, కొద్దిగా వాడి ఆటపాటలు ముచ్చట్లు తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి, కనీసం వాడిని బ్రహ్మచర్యం చేసే వరకన్నా సరే నాకు అవకాశాన్ని ఇవ్వండి, ఉపనయన చేసిన పర్యంతం బ్రహ్మచర్యాలుగా వాడిని తీసుకువెడుతుంది కానీ అని చెప్పి మళ్ళా యమభట్లను బ్రతిమాలిందిట. అనేసరికల్లా దానికి కూడా ఆ యమభట్లు అంగీకరించి మళ్ళా సరే కొంత సమయాన్ని ఇచ్చి యమభట్లు వెళ్ళిపోయారు. సరే, కుర్రాడికి 9వ సంవత్సరం వయస్సు వచ్చింది. బ్రాహ్మణ కుటుంబంలో గర్భాష్టమేషు అంచేత 9వ సంవత్సరంలో బ్రాహ్మణుల పిల్లాడికి ఉపనయనం చేయాలి కనుక ఆ కుర్రాడికి 9వ సంవత్సరం వచ్చిందని గ్రహించి ఉపనయనం చేశారు. ఆ యొక్క బ్రహ్మోపదేశం చేసి, గాయత్రోపదేశం చేసి ఆ యొక్క ఉపనయనాన్ని పూర్తి చేశారు. ఉపనయనం పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే వెంటనే మళ్ళా యమభట్లు వచ్చారు. అమ్మ, ఉపనయనం అని అడిగావు, ఉపనయనం పూర్తయిపోయింది, అంచేత ఇప్పటికైనా సరే నీ కుర్రాన్ని మాతో పంపించు అని చెప్పి అడిగేసరికల్లా, నాయన 2 సార్లు నా కోరిక మన్నించారు, నేను ఏది అడిగితే అది నాకు అవకాశాన్ని ఇచ్చారు, ఉపనయనం అయింది, బ్రహ్మచర్యం అయింది, కనీసం విద్యాభ్యాసం చూసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి, ఇంకా మళ్ళా మిమ్మల్ని ఎలాంటి కోరిక కూడా కోరను, మీరు విద్యాభ్యాసం సమయంలో ఎప్పుడు వచ్చినా సరే వెంటనే నేను మా కుర్రాన్ని పంపించేస్తాను,
మూడవసారి అడిగే నా యొక్క ప్రయత్నాన్ని మన్నించండి, నాకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ యమభటుని ప్రాధేయపడేటప్పటికీ సరే యమభటులు దానికి కూడా అంగీకరించారు. అంగీకరించి సరే మళ్ళా వెళ్ళిపోయిన వెంటనే ఇక కుర్రాడిని గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసానికి పంపాలి. తండ్రి గారు ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడికి పంపాలి, ఏ గురువు దగ్గరికి పంపాలి, ఏ విద్య నేర్పించాలి, అలా ఆలోచిస్తున్న సమయంలో కుర్రాడి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చేసరికల్లా ఆ తల్లి కుర్రాడికి తలంటు స్నానం చేస్తుంది, అభ్యంగన స్నానం చేస్తుంటే మానవ సహజంగా తల్లి ప్రేమేమో, ఆ యొక్క తల్లి ప్రేమ ఎంత ఓర్చుకున్నా అది ఆగదేమో. ఆ యొక్క తల్లి ప్రేమ వల్ల ఆ యొక్క కుమారుల్లోకి అభ్యంగన స్నానం చేస్తూ చేస్తుంటే ఆ కన్నీటి వేడి బొట్లు కుర్రాడి శరీరం మీద పడ్డాయి. వెంటనే కుర్రాడు పైకెత్తి చూశాడు. తల్లి బాధపడుతుంది. అమ్మా ఏమిటమ్మా, నా పుట్టినరోజు కదా ఇవాళ, నువ్వు ఆనందంగా ఉండాలి కదా, ఎందుకమ్మా బాధపడుతున్నావు అనేటప్పటికీ జరిగిన వృత్తాంతం అంతా కూడా కుర్రాడితో చెప్పింది. ఆయన 3 సార్లు వాళ్ళు నన్ను మన్నించే అవకాశాన్ని ఇచ్చారు, ఇంకా నేను వాళ్ళని కోరాలేను, వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేరు, అంచేత బాధపడుతున్నాను. అంతే కదమ్మా, దానికే ఉంది, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు కదా, అంచేత నా అభిప్రాయం ఎలా ఉందో అలా జరిగింది, ఇంతకాలం నా ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు కదా, అంచేత ఒక్కసారి నేను మామయ్యతో కలిసి కాశీయాత్రకు వెళతాను, నన్ను కాశీయాత్రకు పంపించు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటాను, అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఆ తల్లిని అడిగేసరికల్లా వెంటనే ఆ యొక్క బ్రాహ్మణ దంపతులిద్దరూ కూడా ఆలోచించుకుని మేనమామను తోడుగా ఇచ్చి కాశీ వెళ్ళడానికి పంపించారు. వెంటనే మేనమామ మేనల్లుడు కూడా బయలుదేరి కాశీయాత్ర చేస్తున్నారు. అలా కాశీయాత్ర చేస్తుంటే మార్గ మధ్యంలో ఒక ఉద్యానవనం కనిపిస్తే ఆ యొక్క ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకున్న సందర్భంలో అక్కడ ఆ యొక్క రాజ్యం యొక్క మహారాజు గారు కుమార్తె చిలికత్తెలతో కలిసి పువ్వులు కోసుకోవడానికి అని చెప్పి వచ్చింది. పువ్వులు కోసుకోవడానికి వచ్చింది. చిలికట్లు ఆడుతూ పాడుతూ సరదా చేసుకుంటూ ఆ చెట్టున్న పువ్వులు ఒక్కొక్కటి కోసుకుంటూ వాడు తెచ్చుకున్నటువంటి పూల సద్దుల్లో వేసుకుంటూ వేలాకోళాలు ఆడుకుంటున్నారు. అలా వేలాకోళాలు ఆడుకున్న సందర్భంలో ఆ యొక్క చిలికత్తెలు రాజకుమార్తెను విధవ అని చెప్పి సంబోధించడం జరిగింది. విధవాను సంబోధించేటప్పటికల్లా రాజకుమార్తెకు కోపం వచ్చింది. ఏమిటి మీరు మాట్లాడే మాటలు, ఈరోజు రాత్రి నాకు వివాహం జరుగుతుంది, నా తల్లి నాకు మంగళగౌరి వ్రతం చేసుకుని వాయినాన్ని ఇచ్చింది, అటువంటి నన్ను మీరు విధవా అని చెప్పి సంబోధించడం మంచిది కాదు అని చెప్పి ఆవేశంతో ఆ చేతిలో ఉన్న పూలబుట్టను నేలకేసి కొట్టేసరికల్లా చాలా విచిత్రంగా ఆ పువ్వులన్నీ కూడా గాల్లోకి లేచి ఏ కొమ్మ నుంచి ఏ పువ్వు అయితే కోసిందో ఆ కొమ్మకు ఆ పువ్వు వెళ్ళి అంటుకుపోయింది. గులాబీ చెట్టు నుంచి కోసిన పువ్వు గులాబీ చెట్టుకి, మందార చెట్టు నుంచి పూసిన పువ్వు మందార చెట్టుకి, నందివర్ధనం చెట్టు నుంచి కోసిన పువ్వు నందివర్ధనం చెట్టుకి, ఇలా ఏ చెట్టు పువ్వు కోసిందో ఆ చెట్టు కొమ్మకు పువ్వులు వెళ్ళి అంటుకుపోయేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ బ్రాహ్మణ కుమారుడు ఆ విచిత్రాన్ని చూశాడు. ఆహాహా, ఎంతటి సాధ్వీమనో కదా, నేలని రాలినటువంటి పువ్వులు వెళ్ళి చెట్టు కొమ్మ కత్తుకున్నాయంటే ఈమె సామాన్యమైన స్త్రీ కాదు, ఇలాంటి కన్య గనక నాకు భార్యగా దొరికితే ఎంత బాగుంటుందో కదా అని చెప్పి మనస్సులో ఆలోచించుకున్నాడు. వెంటనే అనుభవం ఉన్నవాడేమో మేనమామ గ్రహించాడు. నాయన తప్పు నాయన, మనం కాశీయాత్రకు పెడుతున్నాం, ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు, దాని మనసులోంచి చెరిపేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆ తోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సరే, రాజకుమార్తె చెలికత్తెలతో ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యాస్తమానం అయింది, రాత్రి వివాహం వేళవుతుంటే మహారాజు గారి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఘనంగా చేస్తున్నాడు. పెళ్లి కుమార్తెను చేశారు, మేళతాళాలన్నీ సిద్ధం చేసుకున్నారు. అందరూ కూడా ఎదురుకోళ్ళ కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంతసేపు చూసినా సరే పెళ్లివారు ఎవరూ కూడా రాలేదు. వివాహ ముహూర్త సమయం ఆసనం అవుతుంది, అయినప్పటికీ కూడా పెళ్లివారు రాలేదు. ఇక మహారాజు భయం ప్రారంభించింది, ఏమిటి ఇంకా పెళ్లివారు రావటం లేదు అని చెప్పి. అంతలో ఆ యొక్క మహారాజు గారు వరుడు పక్షం నుంచి ఉన్నటువంటి రాజ్యం నుంచి ఒక రాజభటుడు ఉత్తరాన్ని తీసుకుని
ఆ యొక్క సందేశాన్ని మహారాజు దగ్గరికి తీసుకువచ్చాడు. వెంటనే మహారాజుకి ఇచ్చేటప్పటికల్లా మహారాజు దాన్ని చదువుకున్నాడు. ఆ లేఖను చదివేటప్పటికల్లా పెండ్లి కుమారుడు అనారోగ్య కారణం చేత మేము రాలేకపోతున్నాము, తర్వాత వివాహం చేసుకుంటామని చెప్పి ఆ లేఖ సారాంశం ఉంది. వినేసరికల్లా మహారాజు వెంటనే కోపోద్రిక్తుడయ్యాడు. ఇంత ప్రయత్నం చేసుకున్నాను, రాజ్యమంతా దండోరా వేయించాను, రాజ్య ప్రజలంతా కూడా వివాహ వేడుక సిద్ధమై వచ్చారు, ఇప్పుడు వివాహం ఆగిపోయింది అంటే తోటి రాజుల్లో నా పరిస్థితి ఏమిటి? అందరూ నా అవహేళన చేస్తారు కదా, అంచేత ఈ వివాహం ఆకుండా చేయాలి. సరే, ముందుగా ఎవరో ఒకళ్ళు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి వివాహం చేసేద్దాం, తర్వాత ఆ రాజకుమారుడు ఆరోగ్యం స్థిరపడ్డాక అప్పుడు ఆలోచించి వివాహం చేద్దాం అని వెంటనే మంత్రిని కాకివేసి, మంత్రి గారు ఎవరన్నా అద్దె పెళ్లి కొడుకు దొరుకుతాడేమో చూడండి అన్నట్టు. మహారాజా, అదేమిటయ్యా, ఏదన్నా వస్తువు ఎరువు కావాలంటే ఇస్తారు, పెళ్లి కొడుకుని ఎవరైనా ఇస్తారయ్యా అనేసరికల్లా అతనికి ఏం కావాలంటే అది ఇద్దాం, వజ్ర వైడూర్యాలు కావాలో, మణిమాణిక్యాలు కావాలో, భూములు కావాలో, అగ్రహాలు కావాలో, ఏం కావాలంటే అవి ఇద్దాం, ఎరువు పెళ్లి కొడుకుని చూడండి అన్నట్టు. అనేసరికి మహారాజా ప్రయత్నం చేస్తాను, రాజాజ్ఞ కాదనలేడు కదా, అంచేత ప్రయత్నం చేస్తానని చెప్పి మంత్రి గారు బయలుదేరి రాజ్యంలో పడ్డాడు. పెళ్లి కొడుకుని ఎవరైనా ఇస్తారు, అంచేత ఎవరు ఒప్పుకోరా. సరే, ఆయన కూడా అలా తిరుగుతూ ఉద్యానవనంలోకి వచ్చాడు. ఈ బ్రాహ్మణ కుర్రాడిని చూశాడు. వెంటనే మేనమామతోటి, అయ్యా జరిగిన పరిస్థితి అంచేత మీ మేనల్లుడిని ఒకసారి పంపించారంటే వివాహం చేసేసి మీ మేనల్ని మీకు పంపిస్తాం, మీకు మహారాజు గారు ఏది కావాలంటే అది ఇస్తారు, అంచేత తప్పకుండా మీ మేనల్ని పంపించండి అన్నట్ట. కానీ మేనమామ చాలాసేపు పెట్టి చేశాడు. అయినప్పటికీ మంత్రి బతిమాలనంతో మహారాజు పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అంగీకరించాడు. వెంటనే కుమారుణ్ణి తీసుకువెళ్ళారు, వివాహాన్ని జరిపించేశారు. వివాహాన్ని జరిపించేసిన వెంటనే ఆ యొక్క వివాహక్రతువు పూర్తయిపోయింది. వధూవరులిద్దరూ కూడా శయనించడానికి శయన మందిరం ఏర్పాటు చేశారు. వధూవరులిద్దరూ కూడా శయన మందిరంలో శయనిస్తున్నారు. అలా నిద్రపోతున్న సమయంలో వెంటనే ఆ యొక్క పెండ్లి కుమార్తెకు స్వప్నం వచ్చింది రాజకుమారికి. ఆ స్వప్నంలో పార్వతీదేవి కనిపించింది. ఎప్పుడైతే పార్వతీదేవి కనిపించిందో రాజకుమారి చాలా ఆశ్చర్యపడింది. అమ్మా, ఏమిటమ్మా నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి కానీ నీ దర్శన భాగ్యం కలగదే, అటువంటిది నీవు నాకు దర్శనమిచ్చావంటే నా జన్మ ధన్యమైంది తల్లి అని చెప్పి స్తోత్రపూర్వకంగా ఆమెకు ప్రార్థన నమస్కారం చేసింది. చేసేసరికల్లా వెంటనే ఆ గౌరీదేవి అంటోంది, పార్వతీదేవి, అమ్మాయి నీ భర్తకు సర్పగంధం ఉందమ్మా, నీ భర్త ఆయుర్దాయం ఎప్పుడో పూర్తయిపోయింది, కానీ ఆ యొక్క తల్లి వేడుకోవడం వల్ల ఇంతకాలం అతను ఉన్నాడు, కానీ ఇప్పుడు సర్పగంధం ఉంది, ఆ సర్పగంధం నుంచి నీ భర్త నువ్వు రక్షించుకోమందిట. అయ్యా, అమ్మా దేవి, ఏమిటమ్మా నువ్వు చెప్పేది, నేనేమిటి సర్పగంధం నుంచి ఎలా రక్షించగలను అని చెప్పి అడిగిందిట. అడిగేసరికల్లా ఉదయాన్ని మీ తల్లి నీకు మంగళగౌరి నోము చేసుకుని వాయినాన్ని ఇచ్చింది, ఆ వాయినం ఇచ్చిన కుండలోకి ఆ సర్పాన్ని పట్టుకుంటే నీ భర్తకి ఎటువంటి కీడు కూడా జరగదు అని చెప్పేసరికల్లా అమ్మ ప్రయత్నం చేస్తానని చెప్పి పరమేశ్వరికి నమస్కారం చేసి వెంటనే కళ్ళు తెరిచి చూసింది. చూసేసరికల్లా ఒక పెద్ద సర్పం, మహాసర్పం భర్తను కాటు వేయడానికి వస్తుంది. వెంటనే చూసింది ఆ వాయినం కుండ ఎక్కడ ఉందా అనేటప్పటికల్లా ఆ యొక్క వెలిసి మీద పెట్టి ఉన్న ఆ వాయినం కుండ గమ్మున వెళ్ళి ఆ కుండ తీయబోయింది. కుండకు తీయబోయేటప్పటికల్లా ఆ కుండ చేతికి అందటం లేదు. ఆ పక్కనే భర్త పడుకుని ఉన్నాడు. సర్పం చూస్తే బిరబిరమంటూ బుసలు కొడుతూ ఆవేశంతో వచ్చేస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక తన భర్త తొడ మీద ఒక కాలాంచి ఆ యొక్క కుండను అందుకుంది. వెంటనే ఆ కుండను తీసుకుని ఆ సర్పం వస్తువుని మార్గానికి అడ్డంగా పట్టుకుంది. వెంటనే ఆ సర్పం ఆ యొక్క కుండలోకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా ఒక రవుకుల గుడ్డ దానికి వాసన చుట్టేసింది. ఎక్కడి నుంచి అయితే తీసిందో అక్కడే పెట్టేసి వెంటనే వెళ్ళి తన నిద్రపోయింది. ఉదయాన్నే లేచేటప్పటికల్లా ఆ యొక్క పెళ్లి కుమారుడు మేనమామ కూడా, అయ్యా మహారాజా, మాకు సెలవివ్వండి, మేము కాశీయాత్రకు బయలుదేరి పెడుతున్నాము అని చేత మీ కోరిక నెరవేరింది కదా, వెంటనే మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అడిగేసరికల్లా వెంటనే మహారాజు గారు, అయ్యా నా మాట దక్కించారు, నేను అడిగినందుకు నాకు కుమార్తెను వివాహం చేసుకు 10 మందిలోనూ నా పరువు నిలబెట్టారు, అంచేత మీకేం కావాలో కోరుకోండి అన్నట్టు అనేసరికల్లా మహారాజా, మాకు ఏ విధమైనది కూడా అవసరం లేదు,
మేము కాశీయాత్రకు బయలుదేరి వెళ్తున్నాము, కాశీయాత్ర పూజ చేసుకుని వస్తాం అని చెప్పి మహారాజు దగ్గర సెలవు తీసుకుని వెంటనే కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళిపోయారు. అలా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగేసరికల్లా వెంటనే ఈ మహారాజు గారికి కుమార్తెకు ఎవరైతే వివాహం చేసుకుంటా అని మహారాజు కుమారుడు వచ్చాడో ఆ మహారాజు కుమారుడు కొంత స్వస్థత చెందడం వల్ల వివాహం చేసుకోవడానికి నిశ్చయమై రాజ్యానికి వచ్చాట. రాజ్యానికి వచ్చేసరికల్లా వెంటనే మహారాజు రాజకుమార్తెను గౌరవించారు. అమ్మాయి నీకు వివాహం జరిపిస్తాను, రాజకుమారుడు వచ్చాడనేసరికల్లా నాన్నగారు దీనికి నేను ఏమాత్రం కూడా అంగీకరించను. నాకు ఎవరితో వివాహం అయిందో అతనే నా భర్త తప్ప ఇప్పుడు మీరు వేరొకడు వివాహం చేస్తానంటే నేను అంగీకరించను అని చెప్పి బలమైనటువంటి సమాధానం చెప్పింది. చెప్పేసరికల్లా వెంటనే అమ్మ అదెలా సాధ్యం అమ్మా, ఎవరో దారిపోయేవాడు వచ్చాడు, వివాహం చేసుకున్నాడు, కాశీయాత్రకు వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు, వాడు మళ్ళా మనకి ఎక్కడ దొరుకుతారమ్మా అన్నట్ట. నాన్నగారు మీరు చేసిన వివాహం నిశ్చయమైందైతే ఆ యొక్క నా భర్త తప్పకుండా నా కోసం వస్తాడు, అంతవరకు కూడా మనం 1 సంవత్సర కాలం పాటు నేను చెప్పినట్లుగా చేయండి అంట. అమ్మా ఏం చేద్దామమ్మా, మీరు ప్రతిరోజు కూడా అన్నదానాన్ని చేస్తూ ఉండండి, నేను ప్రతిరోజు కూడా తాంబూల దానాన్ని చేస్తూ ఉంటాను. ఇలా 1 సంవత్సర కాలం మనిద్దరం కూడా ఈ అన్నదానాన్ని తాంబూల దానాన్ని ఆచరిద్దాం, ఆచరిస్తే తప్పకుండా నా భర్త నా కోసం వస్తాడు అని చెప్పిందిట. చెప్పేసరికల్లా వెంటనే మహారాజు గారు దానికి అంగీకరించారు. అంగీకరించి వెంటనే ఆ వరుణ్ణి పంపించేశారు. పంపించేసి మరుసటి రోజు నుంచే అన్నదానము తాంబూల దానము చేయడం ప్రారంభించారు. అలా నిరంతరాయంగా అవి 2 ప్రక్రియలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క బ్రాహ్మణ కుర్రాడు మేనమామ కూడా కాశీయాత్ర పూర్తి చేసుకున్నారు. త్రియూరు ప్రయాణం ఇచ్చారు. త్రియూరు ప్రయాణం వస్తుంటే వచ్చే మార్గంలో ఈ ఉద్యానవనం కనిపించింది. మళ్ళా అదే ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మహారాజు గారి అన్నదానం చాలా బాగుంది, నవరసాలతో నవకాయ పిండి వంటలతో భోజనం పెడుతున్నారే, అద్భుతమైన భోజనం, అమృతం వల్లే ఉంది అని చెప్పి ఆ భోజనం చేసిన వచ్చి వాళ్ళంతా కబుర్లు వీళ్ళకు వినిపించాయి. వెంటనే మనం కూడా వెళ్ళి ఆ యొక్క అన్నదానంలో పాల్గొని భోజనం చేసి వద్దామని చెప్పి వెంటనే అన్నదానంలోకి వెళ్ళారు. భోజనం చేశారు. తాంబూలం తీసుకోవడం కోసం అని చెప్పి ఆ యొక్క రాజకుమారి దగ్గరికి వచ్చారు. రాజకుమారి తాంబూలం ఇస్తూ ఆ యొక్క కుర్రాడి చేయి పట్టుకుంటారు. చేయి పట్టుకునేసరికల్లా ఇదేమిటమ్మా నా చేయి పెట్టుకుంటున్నావు అనేసరికల్లా నాన్నగారు ఇతనే నా భర్త అని చెప్పింది. చెప్పేసరికల్లా అదేమిటమ్మా నీ భర్త అన్నానికి ఏమిటమ్మా ఆధారం అన్నట్టు, ఆధారం ఏమిటమ్మా అనేసరికల్లా వెంటనే నాన్నగారు వివాహ సందర్భంలో ఆయన పలహారం చేస్తుంటే ఆయన చేతి వేలుకున్నటువంటి ఉంగరం ఆ యొక్క పలహారం గిన్నెలో పడిపోయింది. ఆయన చూసుకోకుండా వెళ్ళిపోయారు. నేను ఆ ఉంగరాన్ని తీసి జాగ్రత్త పెట్టాను. ఆ ఉంగరం ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది అనేసరికల్లా తీసుకురామ్మా అని చెప్పి తీసుకొచ్చేసరికల్లా ఆ ఉంగరం ఆ బ్రాహ్మణ కుర్రాడి చేతికి పెట్టేటప్పుడు కాక సమాంతరంగా ఆ ఉంగరం సరిపోయింది. అవునయ్యా ఈ ఉంగరం నాదే అని చెప్పి ఆ బ్రాహ్మణ కుర్రాడు అంగీకరించారట. ఇదే కాదు నాన్నగారు, నేను అతనికి సర్పగండం ఉంటే అతని తొడ మీద పాదాన్ని వేసి నేను ఒక మట్టి పాత్రను అనుకున్నాను, ఆ తొడ మీద కావాలంటే నా పాదముద్రిక ఉంటుంది చూడండి అంటే అనేసరికల్లా వెంటనే ఆ బ్రాహ్మణ బాలుడి తొడ మీద పాదముద్ర కనిపించిందట. ఈ 2 నిదర్శనాలు చూసి ఆ యొక్క రాజ్యంలో ఉండే ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారట. తప్పనిసరిగా ఆ యొక్క బాలుడే నీ అల్లుడు అని చెప్పి మహారాజుతో చెప్పేసరికల్లా అంతా కూడా చాలా సంతోషించి ఆ కుమార్తెతో రంగరంగ వైభవపేతంగా రాయ వైభవాలతో ఆ వివాహాన్ని జరిపించారట. వివాహాన్ని జరిపించిన వెంటనే అత్తవారింటికి బయలుదేరాడు. మహారాజు కుమార్తె కోడలుగా దొరికింది ఆ యొక్క బ్రాహ్మణ దంపతులకు. వెంటనే ఆ రాజ లాంఛనాలతో కూతురు కొడుకు వాళ్ళు కోడలు కూడా బయలుదేరి గ్రామంలోకి వస్తున్నారు. గ్రామంలోకి వచ్చేసరికల్లా ఆ యొక్క గ్రామస్తులంతా కూడా ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే ఆ యొక్క బ్రాహ్మణులింటికి వెళ్ళి అయ్యా నీ కుమారుడు యువరాణి వివాహం చేసుకున్నాడు, ఆ రాజలాంఛనాలతో నీ కొడుకు కోడలు కూడా వస్తున్నారు అని చెప్పారట. చెప్పేసరికల్లా అయ్యయ్యో ఎంత పాపం చేశామే, కుమారుడు కోసం ఏడుస్తూ బాధపడటం వల్ల నేత్రాలు 2 పోగొట్టుకున్నామే, ఇప్పుడు వాళ్ళ వైభోగాన్ని చూసేటటువంటి ఆ యొక్క నేత్రదృష్టి నాకు లేదు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బాధపడుతున్నారట. బాధపడుతేసరికల్లా వెంటనే కొడుకు కోడలు కూడా గుమ్మంలోకి వచ్చారు. గుమ్మంలోకి వచ్చి
తల్లిదండ్రులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసేసరికల్లా, నాయనా నీ సంపదను చూడడానికి, నీ ఆనందాన్ని మాతో పాలు పంచుకోవడానికి అవకాశం లేకుండా మా నేత్రాలు పోయాయి అని చెప్పేసరికల్లా వెంటనే ఆ రాజకుమార్తె తన తల్లి మంగళగౌరి వ్రతం చేసుకుని ఇచ్చినటువంటి కాటుకను వాళ్ళ కళ్ళకు పెట్టింది. పెట్టేసరికల్లా వాళ్ళిద్దరికి కూడా నేత్ర దృష్టి వచ్చింది. ఆహా, ఎంత ఆశ్చర్యం! అమ్మా, ఏమి నోవు నోచేవమ్మా, ఏ వ్రతం చేసేవమ్మా, ఏమిటి విచిత్రమైన వ్రతం, కాటికి పెట్టేటప్పటికి నేత్ర దృష్టి వచ్చిందే, అటువంటి వ్రతం ఏమిటమ్మా అనేసరికల్లా, మా ఇదంతా కూడా మంగళగౌరి వ్రత మహత్యం. అంచేత ఎవరైతే, ఏ స్త్రీ అయితే ఈ యొక్క మంగళగౌరి వ్రతం చేస్తుందో వాళ్ళకి ఆయుర్దాయం, సంపద, సౌభాగ్యం, సత్సంతానము కలుగుతుంది. అంత్యకాలం ముందు ఆ గౌరీ సాన్నిధ్యం కలుగుతుందమ్మా అని చెప్పి ఆ యొక్క మహారాణి గ్రామ ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పిందిట. ఆ రకంగా వచ్చినటువంటి ఈ మంగళగౌరీ వ్రతాన్ని అలాంటి భక్తులు అందరం కూడా చేసుకుని ఆ యొక్క మంగళగౌరీదేవి కృపా కటాక్షాలకు పాత్రం కాగలుగుతున్నారు. న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా శిఖనో భవంతు. హరి ఓం. ఈ మంగళగౌరీ వ్రతానంతరం వచ్చేటటువంటి తదుపరి వీడియోలో పూజా విధానాన్ని సవిస్తరంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సందర్భాన్ని మార్చుకుని ఏ పూజ అయినా కూడా చేసుకునే విధంగా ఒక వీడియోను చేసి తదుపరి వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.